అమెరికా రాజకీయాల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన సరిహద్దు భద్రతా బిల్లుకు యుఎస్ సెనేట్ ఆమోదం తెలిపింది. దాదాపు $70 బిలియన్ భారీ బడ్జెట్తో రూపొందించిన ఈ బోర్డర్ ఎన్ఫోర్స్మెంట్ బిల్లుకు సెనేట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే దీనిపై డెమోక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య తీవ్ర స్థాయిలో పొలిటికల్ డ్రామా నడిచింది. ముఖ్యంగా ట్రంప్ అనుకూల వివాదాస్పద నిధులపై ప్రతిపక్షాలు చేసిన సవరణలను వీటో చేస్తూ అధికార రిపబ్లికన్ పార్టీ ఈ బిల్లును నెగ్గించుకుంది. అమెరికాలో ఇమ్మిగ్రేషన్, సరిహద్దు నియంత్రణే లక్ష్యంగా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సర్కార్ మరో కీలక అడుగు వేసింది. తీవ్ర ఉత్కంఠ, రాజకీయ వాదోపవాదాల మధ్య యుఎస్ సెనేట్ $70 బిలియన్ బోర్డర్ ఎన్ఫోర్స్మెంట్ బిల్లును ఆమోదించింది. ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్, బోర్డర్ పెట్రోల్ విభాగాలను మరింత బలోపేతం చేసేందుకు ఈ భారీ నిధులను రాబోయే 3 ఏళ్ల పాటు వినియోగించనున్నారు. ట్రంప్ పదవీకాలం ముగిసే వరకు సరిహద్దుల్లో నిఘాను పటిష్టం చేయడం, అక్రమ వలసలను అడ్డుకోవడమే ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం. బడ్జెట్ రికన్సిలియేషన్ అనే ప్రత్యేక విధానం ద్వారా కేవలం రిపబ్లికన్ల మద్దతుతోనే ఈ బిల్లును పాస్ చేశారు. 52-47 ఓట్ల తేడాతో ఈ బిల్లు సెనేట్ గండం గట్టెక్కింది. దీంతో అక్రమ వలసదారుల డిపోర్టేషన్ ప్రక్రియ వేగవంతం కానుంది. అయితే ఈ బిల్లు ఆమోదం పొందడం అంత సులువుగా సాగలేదు. బిల్లులో ఉన్న $1.776 బిలియన్ ట్రంప్ సెటిల్మెంట్ ఫండ్ను శాశ్వతంగా రద్దు చేయాలి అని డెమోక్రాట్లు పట్టుబట్టారు. ట్రంప్ తన రాజకీయ మిత్రుల ప్రయోజనాల కోసం పన్ను చెల్లింపుదారుల సొమ్మును వాడుకుంటూ ఉన్నారని చక్ షుమర్ తీవ్రంగా విమర్శించారు. ఈ నిధులను రద్దు చేయాలి అంటూ డెమోక్రాట్లు తెచ్చిన సవరణలను రిపబ్లికన్లు త్రుటిలో తిప్పికొట్టారు. మరోవైపు ఈ ఫండ్ తమకు చాలా కీలకమని డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. స్వపక్షంలోనే కొందరు రిపబ్లికన్ సెనేటర్లు కూడా ఈ నిధులపై అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ చివరికి రిపబ్లికన్ పార్టీ ఐక్యతను చాటుకుంటూ బిల్లును పాస్ చేసింది. సెనేట్ ఆమోదం పొందిన ఈ బిల్లు వచ్చే వారం హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ముందుకు రానుంది. అక్కడ కూడా ఆమోదం పొందితే ట్రంప్ ఇమ్మిగ్రేషన్ విధానాలకు తిరుగు ఉండదు అని విశ్లేషకులు భావిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.